ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రత్యేకంగా దాని రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీ మేరకు చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఒక మైలురాయిగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య 57 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం 2047 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టు కోసం 171 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా దీనికి గల ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని సేకరించే ప్రక్రియ ప్రారంభమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. ఈ రైలు మార్గం పూర్తయినప్పుడు రాష్ట్ర రాజధాని అయిన అమరావతి దేశం యొక్క ప్రధాన రైలు నెట్వర్క్తో సమర్థవంతంగా అనుసంధానం కావడంలో ఒక కీలకమైన పురోగతి సాధించబడుతుంది. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గట్టి కట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ మొత్తం నుండి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం 9417 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించడం జరిగింది. ఈ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న 27 డబ్లింగ్ ప్రాజెక్టులు మరియు 12 కొత్త రైలు మార్గాల నిర్మాణ పనులకు ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా విజయవాడ, గుడివాడ, నరసాపురం, గుడివాడ, మచిలీపట్నం మరియు భీమవరం, నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల పొడవున్న డబ్లింగ్ పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా విజయవాడ, గూడూరు మధ్య 3వ రైలు మార్గం నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 287 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 248 కిలోమీటర్ల పని పూర్తయింది. అలాగే కాజీపేట, విజయవాడ మధ్య 220 కిలోమీటర్ల మార్గంలో 149 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందని కూడా మంత్రివర్యులు తెలిపారు. తీర ప్రాంతం యొక్క ఆర్థికాభివృద్ధికి రైలు సదుపాయాలు అత్యంత కీలకమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో కూడా అనేక కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది. కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అడిగిన ప్రశ్నలకు జవాబుగా మంత్రి అశ్విని వైష్ణవ్ రూ. 2120 కోట్లతో కోటిపల్లి, నర్సాపురం మధ్య 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే వంతెనల నిర్మాణం మరియు భూసేకరణ వంటి పనులు ప్రారంభమయ్యున్నాయి. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ముఖ్యమైన రేవు పట్టణాలకు అంటే పోర్టులకు రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 6 కొత్త ప్రాజెక్టులకు సర్వేలు మరియు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల కోసం అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుల్లో కొత్తవలస అనకాపల్లి బైపాస్ మార్గం 35 కిలోమీటర్లు, నిడదవోలు దువ్వాడ 3 మరియు 4వ లైన్లు మార్గం 198 కిలోమీటర్లు, బాపట్ల రేపల్లె కొత్త లైన్ మార్గం 46 కిలోమీటర్లు, మచిలీపట్నం రేపల్లె కొత్త లైన్ మార్గం 45 కిలోమీటర్లు, హరిదాస్పురం విజయనగరం 4వ లైన్ మార్గం 450 కిలోమీటర్లు మరియు నర్సాపురం మచిలీపట్నం కొత్త లైన్ మార్గం 74 కిలోమీటర్లు వంటివి ఉన్నాయి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రైలు పటం పూర్తిగా మారిపోతుంది. అమరావతి, విజయవాడ వంటి అంతర్దేశీయ వాణిజ్య కేంద్రాలు మరియు తీర ప్రాంతంలోని అనేక నగరాలు మరింత బలమైన రైలు నెట్వర్క్ ద్వారా అనుసంధానం చేయబడతాయి. రాష్ట్రంలోని రేవులకు రైలు సదుపాయాలు అందుబాటులోకి రావడం వలన ఎగుమతి మరియు దిగుమతి వ్యవహారాలు మరింత సులభతరమవుతాయి. దీనివలన ఆర్థిక వ్యవస్థలో స్ఫూర్తి కలుగుతుంది. అదేవిధంగా కొత్త లైన్లు మరియు డబ్లింగ్ పనులు పూర్తవడం వలన రైలు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రైలు వేగంగా మరియు తరచుగా నడుస్తాయి. ఇది వ్యాపారం, పర్యాటకం మరియు పారిశ్రామిక రంగాలపై చాలా అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. మొత్తం మీద అమరావతి కొత్త రైలు లైన్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అనేక ప్రాజెక్టులకు కేంద్రం భారీ నిధులు కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క రవాణా మౌలిక సదుపాయాలకు ఒక కొత్త ఊపిరిని ఇస్తుంది. భూసేకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగి నిర్మాణ పనులు సమయానికి పూర్తయితే రాబోయే కొద్ది సంవత్సరాలలోనే రాష్ట్రం యొక్క రైల్వే వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు దర్శనమిస్తాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక నూతన అధ్యాయాన్ని తెరుస్తుంది. కొత్తవలస అనకాపల్లి బైపాస్ ఈ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 6 కొత్త లైన్ల సర్వేలతో పాటు మంజూరు చేసింది. దీని ప్రధాన ఉద్దేశం
హౌరా చెన్నై ప్రధాన రైలు మార్గంలో రద్దీని తగ్గించడం. ఈ బైపాస్ లైన్ పూర్తయితే విశాఖపట్నం విజయవాడ మధ్య ప్రయాణించే రైళ్లు అనకాపల్లి కొత్తవలస మీదుగా నేరుగా వెళ్లడానికి వీలు కలుగుతుంది. దీని పొడవు సుమారు 35 కిలోమీటర్లు. నిడదవోలు దువ్వాడ 3 మరియు 4వ లైన్లు. నిడదవోలు దువ్వాడ మధ్య 3-4 లైన్ల నిర్మాణం కూడా రైల్వే శాఖ అనుమతించిన ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ లైన్లు హౌరా చెన్నై ప్రధాన రైలు మార్గంలో కీలకమైన విభాగంలో ట్రాఫిక్ను తగ్గించడంలో సహాయపడతాయి. సుమారు 198 కిలోమీటర్ల పొడవుండే ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణికుల మరియు సరుకు రవాణా వేగం పెరుగుతుంది. బాపట్ల రేపల్లె కొత్త లైన్. దివిసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ రైల్వే లైన్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫైనల్ లొకేషన్ సర్వేకి నిధులు మంజూరు చేసింది. ఈ లైన్ పూర్తయితే విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా హౌరా చెన్నై ప్రధాన లైన్తో కనెక్ట్ అవుతుంది. దీని పొడవు సుమారు 46 కిలోమీటర్లు. మచిలీపట్నం రేపల్లె కొత్త లైన్. ఈ లైన్ కూడా దివిసీమ ప్రాంత ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు సుమారు 45 కిలోమీటర్ల రైలు మార్గానికి ఫైనల్ లొకేషన్ సర్వేకి రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఈ లైన్ మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి, సరుకు రవాణాకు కీలకం కానుంది. నర్సాపురం మచిలీపట్నం కొత్త లైన్. ఈ ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త లైన్ నిర్మాణంతో కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలు వంటి ప్రాంతాలకు రైలు మార్గం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది తీరం వెంబడి రైల్వే కనెక్టివిటీని పెంచుతుంది. ప్రస్తుతం మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ లైన్ పూర్తయితే ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. ఈ లైన్ పొడవు సుమారు 74 కిలోమీటర్లు. దీని డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా రాబోయే కొత్త వీడియోలను మిస్ కాకుండా చూడవచ్చు. ధన్యవాదాలు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే.